Hello everybody, welcome back to our Suman Guru YouTube channel. Dear followers, ఈ వీడియోలో మనం భారతదేశ చరిత్రలో జరిగిన ప్రముఖ యుద్ధాలలో భాగంగా ఈ వీడియోలో మొదటి 20 యుద్ధాల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత వీడియోలో వీటికి కంటిన్యూషన్ నేను అందిస్తాను. ఈ వీడియోలో మొదటి 20 యుద్ధాలు ఏవైతే జరిగాయో భారతదేశ చరిత్రలో వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇకపోతే మొదటి యుద్ధం హైడెస్పస్ యుద్ధం. ఇది జేలం నదీ తీరంలో జరిగింది. హైడెస్పస్ యుద్ధం భారతదేశపు చరిత్రలో హైడెస్పస్ యుద్ధం జేలం నదీ తీరంలో జరిగింది. ఇది అలెగ్జాండర్ మరియు పురుషోత్తముడికి మధ్య ఈ యుద్ధం జరిగింది. క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ది పై చేయిగా నిలిచింది. అలెగ్జాండర్ విజేత అయినప్పటికీ పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలను మెచ్చి మళ్ళీ పురుషోత్తముడి యొక్క రాజ్యాల్ని పురుషోత్తముడికి అప్పగించి అంబి దగ్గర నుంచి తీసుకున్న రాజ్యాలను కూడా పురుషోత్తముడికి అందించి అక్కడి నుంచి అలెగ్జాండర్ వెళ్ళిపోతాడు. ఈ విధంగా అలెగ్జాండర్కు మరియు పోరస్ లేదా పురుషోత్తముడికి క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో జరిగిన భీకరమైనటువంటి యుద్ధం జేలం నదీ తీరంలో జరిగినటువంటి యుద్ధం పేరు హైడెస్పస్ యుద్ధం. దాని తర్వాత రెండవ యుద్ధం కళింగ యుద్ధం దయా నదీ తీరంలో ఒడిస్సా రాష్ట్రంలో జరిగింది. ఒడిస్సా రాష్ట్రంలో దయా నదీ తీరంలో కళింగ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం అశోకుడికి మరియు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడికి మరియు ధీమోవశి మేఘవాహన అన్నటువంటి కళింగ రాజులకి మధ్య ఈ కళింగ యుద్ధం అనేది జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 261వ సంవత్సరం జరిగింది. ధౌలి అనే ప్రదేశంలో జరిగింది ఈ యుద్ధం. ధౌలి అనే ప్రదేశంలో ఈ యుద్ధం ఒడిస్సా స్టేట్లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మూడవ యుద్ధం కౌశాంబి యుద్ధం. కౌశాంబి యుద్ధం కౌశాంబి యుద్ధం సముద్రగుప్తుడికి మరియు రుద్రసేనుడికి మధ్య జరిగింది. కౌశాంబి యుద్ధం సముద్రగుప్తుడికి మరియు రుద్రసేనుడికి మధ్య క్రీస్తు శకం 335-380 ఈ మధ్య కాలంలో జరిగింది. అంటే స్పష్టంగా జరిగిన సంవత్సరం తెలియదు కాబట్టి ఈ కాలంలో జరిగింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. నర్మదా నదీ యుద్ధం. నర్మదా నదీ యుద్ధం నాలుగవ యుద్ధం నర్మదా నదీ యుద్ధం. ఈ నర్మదా నదీ యుద్ధం బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశికి మరియు హర్షవర్ధనుడికి మధ్య ఈ నర్మదా నది యుద్ధం జరిగింది. ఈ నర్మదా నది యుద్ధంలో రెండవ పులకేశి విజయం సాధించాడు. ఇక్కడ రెడ్ మార్కులు ఉన్నవన్నీ కూడా విజయం సాధించిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ అలెగ్జాండర్, అశోకుడు, సముద్రగుప్తుడు, రెండవ పులకేశి ఈ విధంగా రెడ్ మార్కులో ఏవైతే ఉన్నాయో ఆ రెడ్ మార్కులో ఉన్నటువంటి పాలకులు ఆయా యుద్ధాలలో జరిగినటువంటి యుద్ధాల్లో వారు విజయం సాధించారు అని అర్థం. ఇకపోతే రెండవ పులకేశికి హర్షవర్ధనుడికి మధ్య నర్మదా నది యుద్ధం క్రీస్తు శకం 630 నుంచి 634 ఈ మధ్యకాలంలో జరిగింది. ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి విజయం సాధించాడు. ఐదవ యుద్ధం పుల్లలూరు యుద్ధం. పుల్లలూరు యుద్ధం ఈ పుల్లలూరు యుద్ధం బాదామి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేశికి మరియు పల్లవరాజు అయినటువంటి మొదటి మహేంద్రవర్మకి మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీస్తు శకం 600 ప్రాంతంలో జరిగింది. మొదటి 5 యుద్ధాలు పూర్తయ్యాయి. దాని తర్వాత ఆరవ యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నాం కొల్లేరు యుద్ధం లేదా కునాల యుద్ధం. దీనినే కొల్లేరు యుద్ధం అని కునాల యుద్ధం అని చెప్పి అంటారు. కొల్లేరు యుద్ధం లేదా కునాల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే రెండవ పులకేశికి
మరియు విష్ణుకుండిన రాజు మంచెన వీరి మధ్య ఈ కొల్లేరు యుద్ధం లేదా పునాలి యుద్ధం జరిగింది. మంచెన భట్టారకుడు విష్ణుకుండిన రాజు మంచెన భట్టారకుడికి మరియు బాదమి చాళుక్యరాజు రెండవ పులకేశికి మధ్య కొల్లేరు యుద్ధం లేదా పునాలి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండవ పులకేశి విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీశకం 600 ప్రాంతంలో జరిగింది. దాని తర్వాత ఇక్కడ మణిమంగళ యుద్ధం. మణిమంగళ యుద్ధం అనేది పల్లవ రాజు అయినటువంటి మొదటి నరసింహవర్మకి అలాగే బాదమి చాళుక్యరాజు అయినటువంటి రెండవ పులకేశికి ఈ ఇరువురి మధ్య మణిమంగళ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పల్లవ రాజు మొదటి నరసింహవర్మ రెండవ పులకేశి మీద విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీశకం 642వ సంవత్సరంలో జరిగింది. తర్వాత రెండవ యుద్ధం తల్లార్ యుద్ధం అనేది 3వ నందివర్మకి మరియు పాండ్యులకి చోళులకి మధ్య ఈ యుద్ధం జరిగింది. తల్లార్ యుద్ధంలో 3వ నందివర్మ పల్లవరాజు అయినటువంటి 3వ నందివర్మ పాండ్యులతోనూ తెలుగు చోళులతోనూ తలపడ్డాడు. ఈ యుద్ధం క్రీశకం 850 ప్రాంతంలో జరిగింది. 9వ యుద్ధం కుంభకోణం యుద్ధం. ఇది పాండ్యరాజు శ్రీమార వల్లభునికి మరియు 3వ నందివర్మకు మధ్య ఈ కుంభకోణం యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాండ్యరాజు శ్రీమార వల్లభుడు విజయం సాధించాడు. ఈ యుద్ధం దాదాపు క్రీశకం 850 ప్రాంతంలో జరిగింది. 10వ యుద్ధం వల్లాల యుద్ధం. ఈ వల్లాల యుద్ధంలో చోళరాజు మొదటి పరాంతకుడికి మరియు రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడికి మధ్య వల్లాల యుద్ధం జరిగింది. వల్లాల యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి? చోళరాజు అయినటువంటి మొదటి పరాంతకుడికి మరియు రాష్ట్రకూట రాజు అయినటువంటి రెండవ కృష్ణుడికి మధ్య ఈ వల్లాల యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మొదటి పరాంతకుడు అన్న చోళరాజు విజయం సాధించాడు. ఇది క్రీశకం 916 సంవత్సరంలో ఈ యుద్ధం జరిగింది. 10 యుద్ధాలు పూర్తయ్యాయి. ఇక 11వ యుద్ధంని చూద్దాం. బిట్ నంబర్ 11 శ్రీపురాంబియం యుద్ధం పల్లవులకి మరియు పాండ్యులకి మధ్య జరిగింది. ఈ యుద్ధం క్రీశకం 879వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో పల్లవులు విజయం సాధించారు. తర్వాత 12వ యుద్ధం తక్కోలం యుద్ధం. ఈ తక్కోలం యుద్ధంలో పరాంతక చోళుడు మొదటి పరాంతక చోళుడికి మరియు రాష్ట్రకూట రాజు 3వ కృష్ణుడికి మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాష్ట్రకూట రాజు అయినటువంటి 3వ కృష్ణుడు మొదటి పరాంతక చోళుడి మీద విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీశకం 949వ సంవత్సరంలో జరిగింది. తర్వాత కొప్పం యుద్ధం 13వ యుద్ధం కొప్పం యుద్ధం. ఈ కొప్పం యుద్ధం అనేది ఇక్కడ కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి సోమేశ్వరుడు మొదటి సోమేశ్వరుడికి మరియు నవీన చోళరాజు అయినటువంటి రాజాదిరాజు మొదటి రాజాదిరాజుకు మధ్య యుద్ధం జరగగా ఈ యుద్ధంలో కళ్యాణి చాళుక్యరాజు మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు. మరొకసారి అండి, కొప్పం యుద్ధం అనేది నవీన చోళుడు అయినటువంటి మొదటి రాజాదిరాజుకు మరియు కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడికి మధ్య ఈ కొప్పం యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు. కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి మొదటి సోమేశ్వరుడు విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీశకం 1052 ఈ కాలంలో జరిగింది. ఇకపోతే 14వ బిట్టు కూడలి సంఘం యుద్ధం. ఈ కూడలి సంఘం యుద్ధం అనేది రెండవ రాజేంద్రుడికి మరియు మొదటి సోమేశ్వరుడికి మధ్య ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం క్రీశకం 1062వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో రెండవ రాజేంద్రుడు విజయం సాధించాడు. దాని తర్వాత 15వ యుద్ధం మొదటి తరైన్ యుద్ధం.
ఈ మొదటి తరైన్ యుద్ధం అనేది ఇక్కడ రాజపుత్ర రాజు అయినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్కు మరియు ఘోరీ మహమ్మద్కు మధ్య జరిగింది. ఈ మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించాడు. ఇది క్రీస్తు శకం 1191 సంవత్సరంలో జరిగింది. దాని తర్వాత రెండవ తరైన్ యుద్ధం. ఈ రెండవ తరైన్ యుద్ధం కూడా ఘోరీ మహమ్మద్కు మరియు పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య జరిగింది. దీనిలో క్రీస్తు శకం 1192 సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఘోరీ మహమ్మద్ విజయం సాధించాడు. ఇకపోతే 17వ యుద్ధం పరిశీలన చేసినట్లయితే 17వ యుద్ధం చందావార్ యుద్ధం. ఈ చందావార్ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ మరియు జయచంద్రుడు అన్న ఈ రాజపుత్ర రాజు ఈ ఇరువురు తలపడ్డారు. చందావార్ యుద్ధం రాజపుత్ర రాజు అయినటువంటి జయచంద్రుడికి మరియు మహమ్మద్ ఘోరీకి మధ్య జరిగింది. చందావార్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందండి? మహమ్మద్ ఘోరీకి మరియు జయచంద్రుడికి మధ్య జరిగింది. ఇందులో మహమ్మద్ ఘోరీ జయచంద్రుడి మీద విజయం సాధించాడు. ఈ యుద్ధం క్రీస్తు శకం 1194 సంవత్సరంలో జరిగింది. ఇకపోతే లంఘన్ యుద్ధం. లంఘన్ యుద్ధం అనేది సబక్తజిన్కు మరియు జయపాలుడికి మధ్య జరిగింది. జయపాలుడు రాజపుత్ర రాజు. జయపాలుడు మరియు సబక్తజిన్ ఈ ఇరువురి మధ్య లంఘన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిన సంవత్సరం మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను డాష్ పెట్టేశాను. ఇకపోతే పెషావర్ యుద్ధం. పెషావర్ యుద్ధం. ఈ పెషావర్ యుద్ధం అనేది గజనీ మహమ్మద్కు మరియు జయపాలుడికి మధ్య జరిగింది. ఇది క్రీస్తు శకం 1001వ సంవత్సరంలో జరిగింది. ఈ యుద్ధంలో గజనీ మహమ్మద్ జయపాలుడు అనే రాజపుత్ర రాజు మీద విజయం సాధించాడు. ఇకపోతే 20వ యుద్ధం రేవార్ యుద్ధం. దీన్నే అలోర్ యుద్ధం అంటారు. దీన్నే బ్రాహ్మణాబాద్ యుద్ధం అని కూడా అంటారు. రేవార్ యుద్ధం లేదా అలోర్ యుద్ధం లేదా బ్రాహ్మణాబాద్ యుద్ధం అని చెప్పి దీన్ని అంటారు. ఈ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం మరియు దాహిర్ అనే సింధు రాజు ఇరువురు తలపడ్డారు. అయితే ఇందులో ఈ దాహిర్ అన్న సింధు రాజు ఈ యుద్ధంలో ఓడిపోతాడు. మహమ్మద్ బిన్ కాసిం యుద్ధంలో గెలిచాడు. ఇది క్రీస్తు శకం 712వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఈ విధంగా మొదటి 20 యుద్ధాలు ఇక్కడ మీకు ఈ వీడియోలో అందించాను కదా, వీటిని జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఈ పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు వస్తాయి. దీనికోసం నేను నామాత్రపు అమౌంట్ కొంత చాలా తక్కువ అమౌంట్ని నేను ఛార్జ్ చేస్తున్నాను. కొంత అమౌంట్ తీసుకొని వీటిని మీకు నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తాను. లేదా పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు అక్కర్లేదు, అవసరం లేదు అనుకుంటే ఇక్కడ మీరు వీడియోల రూపంలో ఇస్తున్నాం కదా, వీటిని మీరు నోట్స్లో నోట్ చేసుకోవచ్చు. మీరు ఫ్రేమ్ చేసినటువంటి నోట్స్లో వీటిని సొంతంగా నోట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో ఒక 20 యుద్ధాల గురించి మనం తెలుసుకున్నాం కదా. వీరికి కంటిన్యూషన్ 21వ యుద్ధం నుంచి మరికొన్ని యుద్ధాల గురించి, భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాల గురించి తర్వాతి వీడియోలో మరికొన్ని యుద్ధాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.